దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జై గిరిధారి. శ్రీ సద్గురుభ్యో నమః. హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం గురుపాదోదకం పానం గురోరుచ్చిష్టభోజనం గురుమూర్తి సదా ధ్యానం గురోర్నామ సదా జపః. అమ్మవారి శరన్నవరాత్రుల శుభ సందర్భంగా రానున్న 9 రోజులు శ్రీ లలిత దివ్య రహస్య సహస్రనామాలలోని కొన్ని నామాలకు వాటి వాచ్యార్థము, యథార్థము, రహస్యార్థాలను మా ఈ జ్ఞానక్షేత్రం నందు జరిగే సత్సంగం ద్వారా దూత మీడియా ద్వారా 10 మందికి పంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. ఈ విషయాలను గృహస్థులుగా ఉంటూనే గత 25 సంవత్సరములు సద్గురువులు శ్రీ వెలగపూడి వీరరాఘవ స్వామి వారి వద్ద సత్సంగం చేస్తూ అనేక గ్రంథాధ్యయనం చేసి గడించిన స్వరూప జ్ఞానాన్ని భాష ప్రధానం కాకుండా భావ ప్రధానంగా కొంతమంది సత్సంగీయులు వివరించబోతున్నారు. గణపతి, దుర్గా, విష్ణువు, శివుడు, సూర్యభగవానులతో కూడిన పంచాయతన ఆరాధనను అందించిన, ఎన్నో పారాయణ స్తోత్రాలు, భాష్యాలు అందించిన శంకరాచార్య స్వామి హృదయం మాత్రం ప్రపంచానికి అద్వైత జ్ఞానాన్ని అందించడమే. శివకేశవ శక్తి స్వరూపాల అభేద అద్వైత జ్ఞానాన్ని పంచడమే. తద్వారా జాతి, కుల, లింగ భేదం లేకుండా ప్రతి వారిని ఇహంలోనూ పరంలోనూ తరింపజేయడమే. ఉపనిషత్తులు చెప్పిన ఏకమేవ అద్వితీయం బ్రహ్మమనే ఉన్నది ఒకే ఒక శుద్ధ చైతన్యం. అది నీ స్వరూపమేనన్న స్వరూప జ్ఞానాన్ని అందించడమే. సనాతన హిందూ వాంగ్మయంలో ఎన్నో గ్రంథాలు ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాయి. పైకి నిత్య పారాయణ స్తోత్రాలుగా, మంత్రాలుగా కనిపించే శ్రీ లలిత దివ్య రహస్య సహస్రనామాలు అందించేది కూడా ఈ జ్ఞానాన్నే. ఈ సహస్రనామాలను నిత్యం పారాయణ చేస్తూ, ఉపాసన చేస్తూ లౌకిక కోరికలు తీర్చుకోవాలనుకునేవారు వారి కోరికలు నెరవేర్చుకోగలరు. కాకపోతే వారి కోరికలకు అంతం ఉండదు కావున అవి తిరిగి జన్మలకు దారితీస్తాయి. కానీ అవే నామాలలో దాగి ఉన్న తత్వరహస్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని పట్టుకున్నవారు ముక్తిని పొందవచ్చు, పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు. ఉపనిషత్తుల్లోనే చెప్పినట్లుగా మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహు, అటు జన్మ పరంపరలో పడవేసి బంధానికి, ఇటు జన్మరహిత ముక్తికి నీ మనసే మూల కారణంగా గుర్తించమంటున్నాయి ఉపనిషత్తులు. ఉన్న తత్వం ఒక్కటే, జ్ఞానం ఒక్కటే, చైతన్యము ఒకటే, స్వరూపం ఒకటే. అది నీ స్వరూపమే. దాని యథార్థ స్వరూపం తెలుసుకొని జీవన్ముక్తుడు అవుతావో, దాని ఆభాస పట్టుకొని జనన మరణ సంసార బంధంలో పడతావో సాధకుని ఇష్టమే, సాధకుని మనోనిశ్చయమే. సాక్షాత్ నారాయణుని అంశే అయిన హయగ్రీవ స్వామి అమ్మ ఆదేశానుసారం అగస్త్య మహర్షికి చేసిన ఉపదేశమే శ్రీ లలిత దివ్య రహస్య సహస్ర నామములు. వీటిలో మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, యోగశాస్త్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు హయగ్రీవ స్వామి. అంతేకాదు ఈ సహస్రనామాలలో పరిపూర్ణంగా నిండి ఉన్న శ్రీ లలితాపరాభట్టారిక అమ్మవారి రూపవైభవం, గుణవైభవం, లీలావైభవం, మహిమా వైభవం మరియు తత్వవైభవాలు అనేక మంది మహాత్ముల ద్వారా ప్రవచించబడి లోకానికి అందించబడ్డాయి. ఈ జ్ఞాన వైభవాన్ని శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాద రూపంగా పురాణాల ద్వారా మానవాళికి అందించారు వేదవ్యాస భగవానుడు. అయితే ఇంతటి గొప్ప రహస్య సహస్రనామాలను ఎవరు చెప్పగలరు? కేవలం విద్యా అవిద్యా స్వరూపిణి అయిన ఆ అమ్మవారే చెప్పగలరు, చెప్పించగలరు. అలాగే చెప్పించారు అమ్మవారు. శ్రీ లలితా త్రిపుర సుందరి అయిన అమ్మవారి స్వీయ సంకల్పంతో ఆమె నుంచే ఆవిర్భవించిన వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనబడే అష్టవాగ్దేవతలతో వీరినే అష్ట అక్షర శక్తి రూపాలుగా దేవి భాగవతం, శ్రీ లలితోపాఖ్యానం చెప్పినట్లుగా వివరిస్తారు మహాత్ములు. ఒక దేవత గురించిన పూర్ణజ్ఞానం తెలుసుకుని ఉపాసన చేస్తేనే మనకు పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. అమ్మవారి అలాంటి పూర్ణ జ్ఞానం అందిస్తాయి ఈ లలిత సహస్రనామాలు. తెలియజేసే ఉపాసనకు
తెలిసి చేసే ఉపాసనకు శక్తి ఎక్కువ అంటారు పెద్దలు. తెలియక పారాయణ చేస్తే ఇది స్తోత్రము, తెలిసి గ్రహిస్తే ఇదొక శాస్త్రం అంటారు. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పరమాత్మ అంటారు, ఇది గుహ్యతమం శాస్త్రం అని. గుహ్యతమం అంటే రహస్యాలలోకెల్లా రహస్యమైనది ఈ ఆత్మజ్ఞానం, స్వరూప జ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం. అదే ఆత్మజ్ఞానాన్ని శ్రీ విద్యా స్వరూపంగా నిక్షిప్తం చేశారు అమ్మవారు తమ రహస్య సహస్రనామాలలో. అందుకే ఎన్ని దేవతా సహస్రనామాలున్నా లలితా సహస్రనామాలే రహస్య సహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కాయి. గుహాంబ గుహ్య రూపిణి అని వర్ణిస్తాయి అమ్మవారిని ఈ నామాలు. అమ్మవారు గుహ్య రూపిణి. గుహ్యం అంటే రహస్యం, రహస్యాల్లోకెల్లా రహస్యం. అందుకే ఆమెను వర్ణించే నామాలు గుహ్యతమమే. ఎందుకంటే ఒకటి, అవి సామాన్య బుద్ధికి అందేవి కావు, మామూలు దృష్టికి తెలిసేవి కావు. 2, ఎంతో విలువైనవి. 3, అవి మంత్ర తంత్ర యంత్ర ఉపాసన యోగశాస్త్ర రహస్యాలను తమలో నిక్షిప్తం చేసుకున్న నామాలు. ఒక్కసారి శ్రీ లలిత దివ్య రహస్య సహస్రనామాలలో దాగి ఉన్న ఆ వైభవాన్ని, అంతరార్థాలను కొన్నింటిని పరిశీలించి విచారించి చూస్తే సృష్టి స్థితిలయకారకులైన త్రిమూర్తుల సమన్వయ ఏకశక్తిగా తెలుస్తుంది శ్రీ లలిత త్రిపుర సుందరి. సర్వదేవ మానవ ప్రాణికోటి రక్షణకై జ్ఞానస్వరూపిణిగా, సర్వశక్తి స్వరూపిణిగా, చిదగ్నికొండ సంభూతగా ఆవిర్భవించినట్లు తెలియజేస్తాయి మనకు అమ్మవారి నామాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత. ఈ సృష్టిలోని సంపూర్ణ సౌందర్యాన్ని, లావణ్యాన్ని అమ్మవారిలో ఇనుడింపజేసే అమ్మవారి రూపవర్ణన చేస్తాయి. ముఖ చంద్రకళంకాభ మృగనాభివిశేషక నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత మొదలైన నామాలు. అమ్మవారు సర్వదోషరహితయని, తాను సర్వశక్తి స్వరూపిణి అయిన ఆ పరమేశ్వరునికి అధీనయని అనేక గుణ విశేష వర్ణన చేస్తాయి. సర్వారుణ అనవద్యాంగి శివాస్వాధీన వల్లభ మొదలైన నామాలు. వ్యష్టిగా మనలోని అసురుగుణాలను, సమిష్టిగా సృష్టిలోని దుష్ట స్వభావాన్ని నశింపజేసే అమ్మవారి లీలా వైభవాన్ని చాటి చెప్తాయి. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటిభిరావృత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్ర వర్షిణి మొదలైన నామాలు. అంతేగాక సర్వ విఘ్న యంత్రాలను నిర్మూలించడానికి కామేశ్వరి, కామేశ్వరుల దృష్టి మాత్ర కలయికతో మహాగణేశుని ఆవిర్భావాన్ని లీలామాత్రంగా వర్ణిస్తుంది. కామేశ్వరముఖ లోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం. విశ్వసృష్టికి ఆధారమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులనే త్రిమూర్తులనే కాక వారి శక్తి రూపాలైన సరస్వతి, మహాలక్ష్మి, దుర్గల ఏకస్వరూపమే శ్రీ లలితా పరాభట్టారిక అని తెలియజేస్తాయి. సృష్టికర్త్రీ బ్రహ్మరూప గోప్త్రీ గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప మొదలుకొని సరస్వతి శాస్త్రమయీ మహాలక్ష్మీ మృడప్రియ పార్వతీ పద్మనయన అనే నామాలు. ఇంకా అమ్మవారి తత్వాన్ని, శ్రీవిద్య, ఆత్మవిద్య జ్ఞానాన్ని, స్వరూప జ్ఞానాన్ని అందిస్తూ శ్రీ లలిత రహస్య సహస్రనామాలలో అనేక నామాలు చెప్పబడ్డాయి. మచ్చుకు కొన్ని తెలియజేస్తాను. నిరాధార, నిత్య, నిరాకార, నిత్యతృప్త, నిత్యముక్త, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరుపాధి నిరీశ్వర, భవనాశిని, ధ్యానాధ్యాతృధ్యేయ రూప, ధర్మాధర్మ వివర్జిత, చిదేకరసరూపిణి, వ్యక్తావ్యక్తస్వరూపిణి, విద్యా అవిద్యాస్వరూపిణి, మనోవాచామగోచర, చిశక్తి చేతన రూప, జడశక్తిర్జడాత్మిక, తత్వాసన తత్వమయీ, ప్రజ్ఞానఘనరూపిణి, ఆత్మవిద్య, మహావిద్య, సదసద్రూపధారిణి, బ్రహ్మాత్మైక్యస్వరూపిణి, సచ్చిదానందరూపిణి, ముక్తిదా ముక్తిరూపిణి, లోకాతీత గుణాతీత, సర్వాతీత, జ్ఞానజ్ఞేయస్వరూపిణి, శివశక్త్యైక్యరూపిణి లాంటి అనేక నామాలు ఆ తత్వజ్ఞానాన్ని అందిస్తున్నాయి మనకు. అయితే అమ్మవారి నామాలలో ఇమిడి ఉన్న ఇంత జ్ఞానం అందరికీ తెలుస్తుందా అంటే, శుద్ధిపడిన బుద్ధితో అంతర్ముఖారాధన చేసే సాధకులకు ఈ జ్ఞానం తెలుస్తుంది. అంతేకాని చిత్తశుద్ధి లేక బాహ్య ప్రపంచంలో తిరిగే వారికి, బాహ్య పూజలు మాత్రమే చేసేవారికి ఇది అర్థమయ్యే జ్ఞానం కాదు. ఈ విషయం కూడా అమ్మవారి నామాల్లోనే నిక్షిప్తం చేయబడింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం. ఇంత రహస్య జ్ఞానాన్ని జనావళికి తెలియాలంటే ఖచ్చితంగా అమ్మవారి
రహస్య సహస్రనామాలను వివరిస్తూ ఎవరో ఒకరు వ్యాఖ్యానం లేదా భాష్యం అందించాలి. ఆ అదృష్టం ఘనత శంకరాచార్య స్వామికి కానీ విద్యారణ్య స్వామి లాంటి మహానుభావులకు ఇవ్వకుండా అమ్మవారే స్వయంగా శ్రీ భాస్కరరాయల వారిని అనుగ్రహించి ఆదేశించగా ఆయన సర్వరహస్యాల గుట్టు విప్పి శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామాలకు భాష్యం అందించారని మహాత్ములు చెబుతూ ఉంటారు. అలాంటి కొన్ని నామాలు రాబోయే 9 రోజులు విచారణ చేద్దాం. సత్సంగం ద్వారా సద్గురుల బోధనతో మాకందిన అమ్మవారి జ్ఞాన విశేషాలను అమ్మవారి అనుగ్రహంతో సద్గురుల ఆశీస్సులతో ఇలా ఈ భావ వితరణ చేయడం జరిగింది. సందేహాలున్నవారు ఛానల్ వారిని సంప్రదించగలరు. జయగిరిధారి శ్రీమాత్రే నమః. శ్రీ సద్గురుభ్యో నమః. For more updates, please subscribe Dutta Media.